హలో ఎవ్రీవన్, ఐఎమ్ నవ్య భారతి, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అండ్ సైకాలజిస్ట్. ఈరోజు మనము కొన్ని రకాల లెర్నింగ్ డిజబిలిటీస్ గురించి డిస్కస్ చేద్దాము. సో లెర్నింగ్ డిజబిలిటీస్ అంటే ఏంటి అన్నప్పుడు, ఇండివిజువల్స్ దే హ్యావ్ డిఫికల్టీస్ విత్ ప్రాసెసింగ్, అండర్స్టాండింగ్ అండ్ యూజ్ ద ఇన్ఫర్మేషన్. సో ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని అండర్స్టాండ్ చేసుకోవడంలో, ప్రాసెస్ చేసుకోవడంలో, యూజ్ చేసుకోవడంలో డిఫికల్టీ ఫీల్ అవుతున్నారో దాన్ని బట్టి ఆ లెర్నింగ్ డిజబిలిటీ నేమ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, డిస్లెక్సియా కండిషన్ తీసుకున్నట్లయితే, ఈ కండిషన్లో ఇండివిజువల్స్ దే ఫీల్ ప్రాబ్లమ్ విత్ రీడింగ్ అండ్ ప్రాసెసింగ్ ద రిటర్న్ లాంగ్వేజ్ని చదవడంలో, ప్రాసెస్ చేసుకోవడంలో దే ఫీల్ డిఫికల్టీ. ఫర్ ఎగ్జాంపుల్, డిస్గ్రాఫియా తీసుకున్నట్లయితే దే హ్యావ్ ప్రాబ్లమ్ విత్ రైటింగ్ అండ్ స్పెల్లింగ్స్. సో డిస్కాలిక్లియా అనే లెర్నింగ్ డిజబిలిటీలో ఇండివిజువల్స్ దే ఫీల్ డిఫికల్టీస్ విత్ నెంబర్స్, మ్యాథమెటిక్స్. ఈ ఏరియాలో దే ఫీల్ మోర్ ఛాలెంజెస్ అనమాట. తర్వాత ఆడిటరీ ప్రాసెసింగ్ డిజార్డర్స్ ఉంటాయి. అంటే ఇందులో ఇండివిజువల్స్ దే ఫీల్ డిఫికల్టీస్ విత్ ప్రాసెసింగ్ ద ఆడిటరీ ఇన్ఫర్మేషన్, ప్రాసెసింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆడిటరీ ఇన్ఫర్మేషన్. ఇందులో వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. సో ఇది ఐడెంటిఫై చేయడానికి కొన్ని రకాల స్టాండర్డైజ్డ్ టెస్ట్లు ఉంటాయి. సో ఇందులో వాళ్ళ కాగ్నిటివ్ అబిలిటీస్ని, తర్వాత అకాడమిక్ అబిలిటీస్ని, బిహేవియరల్ అండ్ సోషల్ అబిలిటీస్ని, వీటన్నిటిని అసెస్ చేసి దాంతో మనం ఐడెంటిఫై చేయగలుగుతాము. సో దీనికి ట్రీట్మెంట్ అంటే మెయిన్ సపోర్టింగ్ సిస్టమ్, ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత చిల్డ్రన్లో అయితే కనుక స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది కొంతవరకు వీళ్ళకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.